జై గురుదత్త. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలోని 7-8 శ్లోకాలు. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. ఇప్పుడు 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఈ శ్లోకాలు బుక్లో ఎలా ఉంటాయి, ఎలా విడదీసుకోవాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అస్మాకం తు అనే అక్షరం విడిగా ఉంటుంది, దాన్ని అస్మాకంతో కలుపుకోవాలి. అందుకే ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టి చూపించాను చూడండి. అలానే సెకండ్ పాదంలో తాని బోధద్ అది ఎలా కలుపుకోవాలనేది పైన రాశాను చూడండి. తాని బోధద్విజోత్తమా. ఇక్కడ నాయక మమ అని 2 పదాలుగా ఉన్నాయి. అవి కూడా 2 విడివిడి పదాలు కాదు, 2 కలిపి కింద చదవాలన్నట్టు ప్లస్ సింబల్ పెట్టాను చూడండి. అలానే 4వ పాదంలోని సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే, అవి విడివిడిగా ఉన్నాయి. తాన్ బ్రవీమి తే కలిపే చదవాలండి అవి. నెక్స్ట్ 8వ శ్లోకం వివరణ. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్ అనేది కలుపుకోవాలి. 4వ పాదం సంయుక్తాక్షరాలతో ఉన్నది కాబట్టి దాన్ని ఈ విధంగా రాసుకుంటే చదవగలం. సౌమదత్తిస్తథైవ చ. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై గురుదత్త.